జిల్లా ప్రజలకు దాహం తీర్చే నాగావళి నది పరిరక్షణ మనందరి బాధ్యత అని శ్రీకాకుళం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహణ అధికారి కారుణ్య చెప్పారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా నాగావళి నదిని పరిశుభ్రం చేశారు. నదిలో ఉన్న వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేస్తున్నామని, జిల్లా ప్రజల దాహార్తిని తీర్చే నాగావళి వంశధార నదుల పరిరక్షణకు నడుం బిగించి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరవాసులు అర్థం చేసుకుని వ్యర్థాలు నదిలో వేయకుండా నది పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరంలో ఉన్న స్వచ్ఛాంధ్ర సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో పాటుగా ఈరోజు మనం ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మనం ఈ ప్రోగ్రాం చేయాలి. అందులో పాటుగా ఈ మంత్ మనము శ్రీకాకుళం స్వచ్ఛ నాగావళిగా ఈ నాగావళి రివర్ క్లీనింగ్ ప్రోగ్రామ్ని పెట్టుకున్నాము. దీనికి మన మీడియా నుంచి, నెక్స్ట్ లయన్స్ క్లబ్ నుంచి, రోటరీ క్లబ్ నుంచి, ఇంకా జేసీ గారు, ఇంకా ఇతరత్ర ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా, డాక్టర్ రెడ్డిస్, శామ్ కేర్జీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, జెమ్స్ హాస్పిటల్స్ నుంచి కూడా వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా కిమ్స్ హాస్పిటల్ వీళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారండి. అందరూ కలిసి ఈ స్వచ్ఛ నాగావళిని క్లీనింగ్ మొత్తం చేస్తున్నాము ప్రజెంట్. ఈ దినం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి స్వచ్ఛంద సేవా సంస్థలు, అన్ని సంస్థలు వచ్చి ఈ కార్యక్రమాన్ని నదిని క్లీన్ చేయటం చాలా గొప్ప విషయం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి వ్యక్తి కూడా సామాజిక స్పృహతో, సామాజిక చైతన్యంతో, సామాజిక జవాబుదారీతనంతో మనం చేయగలిగితే ఈ ప్రకృతిని, ఈ పొడమిని రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యతాయుతంగా చెత్త చెదారాన్ని వీధిలో పారవేయకుండా, ప్లాస్టిక్ తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ప్లాస్టిక్ని ఎక్కువగా వాడకుండా ఉండాలని సమాజాన్ని కోరుతున్నాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారు చేపట్టిన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలని కోరుతున్నారో దానిలో భాగంగా మన ఈ మేడం గారు, పొల్యూషన్ కంట్రోల్ ఈ మేడం గారు అందరితో 10 రోజుల నుంచి కోఆర్డినేట్ చేసుకుని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిశ్రమ వాళ్ళ చేత, స్వచ్ఛంద సంస్థల చేత, అనేక మంది పిల్లల చేత, పెద్దవాళ్ళు, పిల్లలు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ వచ్చి ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. మన బాధ్యతగా మనందరం 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. మేడం గారు ఎలా చెప్తే మేము అందరం నడుచుకుంటామని పూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు.